హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలాగున్నారు? బాగున్నారండి? ఈరోజు నేను వెన్నప్పాలు అయితే చేస్తున్నానండి. వెన్నప్పాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామండి. నేను ఓ లోటడు పిండికి ఓ లోటడు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. ముందుగా నీళ్ళు అయితే పోసుకున్నానండి. వేడెక్కిన తర్వాత ముందుగా నేను 2 సార్లు కడిగేసుకుని సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. శనగపప్పు కూడా ఒకసారి నానబెట్టి ఉండించుకున్నానండి. ఆ 2 వేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ముక్కల కింద చిన్ని ముక్కల కింద కట్ చేసుకున్నానండి. కరివేపాకు వేసుకుని కొద్దిగా కారం కూడా వేసుకున్నానండి. కారం వేసేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర వేసుకుని కొంచెం అటు ఇటు కలుపుకొని నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మనం లోటాడు నీళ్ళు పోసుకున్నాం కదండి, ఆదా లోటాతో వరిపిండి కూడా వేసుకుంటున్నానండి. కలుపుకుంటూ చిన్న మంట పెట్టుకుని మగ్గనవ్వాలండి. మగ్గిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి అయితే ఈ మగ్గిన పిండిని తీసేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నది కదా, కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా కలుపుకుంటూ చేయికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఉండలాగా చేసేసుకున్నానండి. అది కొంచెం నేను చిన్న ఉండల కింద చేసుకుని ఉండించుకుంటున్నానండి. ఒకటి కవర్ తీసుకున్నానండి. అదే చీరలకే మనం కొనుక్కున్నప్పుడు వస్తాయి కదండి, ఆ కవర్ తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా చేసుకున్న ఈ ఉండలని ఒక వంట కింద అలా పెట్టుకుని ఆ కవర్ మూత వేసేసుకుని లోటాతో ప్రెస్ చేసేసుకుంటున్నానండి. చక్కగా అందంగా వస్తున్నాయి కదండి. ఇలాగా వెన్నప్పాలు అయితే ఎలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఉండించుకోవాలండి. ఎక్స్ట్రా అయిపోయినాయని 2 తీసేసానండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అప్పాలు అయితే వేసేసుకుంటున్నానండి. వేడి నూనెలో వేసేసుకుని అటు ఇటు తిప్పుతూ వేగిన తర్వాత తీసేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అంటే చాలా ఇష్టంగా తింటారండి. స్నాక్స్ టైం కింద కూడా పెట్టుకోవచ్చండి. వీటిని కరకరలాడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక ట్రిప్ వేసుకున్నాను కదండి, అదేవిధంగా 2వ ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని వేడిగా ఉన్న దాని మీద వేసేసుకోవాలండి. అయితే నేను చిన్న మంట ఏం పెట్టవలసిన లేదు, దీనికి పెద్ద మంట మీదే ఫుల్ మంట మీద మనం ఇలా వేయించేసుకుని తీసేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సగ్గుబియ్యం ఎక్కువ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చినాయండి. చాలా గుల్లగా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా చేశారండి? మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి వీటిని. మేమైతే వీటిని వెన్నప్పాలని అంటామండి. చూస్తున్నారు కదా, నూనెలో వేయగానే ఇలా పైకి పొంగుతూ ఉన్నాయండి. మా పాప అయితే కొంచెం పిండి మిగిలిందని 3 సకోడీల కింద వేసుకున్నదండి. సకోడీలు కూడా సేమ్ ఇలాగే ఉక్కబెట్టుకుంటే సకోడీలు కూడా వండేసుకోవచ్చండి. కరకరలాడుతూ ఉన్న వెన్నప్పాలు రెడీ అయిపోయినాయండి. చూసారా, ఇలాగే విరగానే ఇరిగిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.